కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రల్లో భాగంగానే మరోసారి కేసీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం ఈ రోజు నల్లకండువాలు ధరించి వికారాబాద్ పట్టణంలోని తన నివాసం నుంచి బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ మరియు వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బీజేఆర్ చౌరస్తా వరకు ర్యాలీకి వెళ్లారు, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ని విచారణ పేరుతో అవమానించడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసిన కేసీఆర్ మీద కుట్రలు మాని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించారని, అలాగే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డ్రామాకు తెరలేపడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు వికారాబాద్ పట్టణం లోపల మా నాయకులు కార్యకర్తలందరం కూడా కలిసి శాంతియుతంగా నిరసన తెలపాలనేటటువంటి ఉద్దేశం చేత నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల కండువలు వేసుకొని మా బీఆర్ఎస్ కండువలతో పాటు ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మన వాళ్ళందరూ చెప్పిండు, ఇందాక తమ్ముడు శుభ అట్లాగే మన వికారాబాదు పట్టణ అధ్యక్షుడు గోపాల్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. కేసీఆర్ గారి మీద ఏదో ఒకటి చేసేసి బయటికి తీసుకురావాలా, అల్లరి చేయాలా, చిల్లర పనులు చేయాలనేటటువంటి ఉద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఒక రకంగా దృష్టిని పక్కకు మల్లగొట్టాల, మాకేమన్నా ఓట్లు వస్తాయేమోనని చెప్పి రేవంత్ రెడ్డి గారు తపన. మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల ఏం చేసిండ్రంటే సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చేసేసి ఏదో గద్దెనెక్కిండ్రు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తుండ్రంటే గద్దె దించనీకే సిద్ధంగా ఉన్నారు. మరి గద్దెను కాపాడుకోవాలంటే ఏం చేయాలా? పార్లమెంట్ ఎలక్షన్లు రాగానే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, దేవుళ్ళది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తే ఆయన ఏం చేస్తుండే, ఇప్పుడు
ఈ బీఆర్ఎస్ పార్టీని కొంచెం డిస్టర్బ్ చేసినట్లయితే ప్రజలందరూ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి మాదికి ఏమన్నా మల్తారేమో అనేటువంటి ఒక ఎత్తుగడ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎత్తుగడలు వేసినా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చే, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చే, చాలా మందికి ఇవ్వడంతో పాటు ఇది అయ్యేటట్టు లేదు, ఇక కేసీఆర్ గారికి ఇద్దామని చెప్పి కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తున్నాడు. అరే నోటీస్ ఇచ్చే పద్ధతి అన్న గట్టగానే ఇస్తానా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలా. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు అసెంబ్లీ లోపల. ఆయనకి ఎట్లియాలి, ఆయన గౌరవాన్ని గట్లైన మంట కలిపేది. దొంగల్లాగా రాత్రికి రాత్రి పోయి 9 గంటలప్పుడు నందినగర్ లోపల ఆ నోటీస్ అతికిచ్చి వస్తాడంట. అరే ఆయన ఏడుంటున్నాడో తెలియదా మీకు? పోలీసు వాళ్ళకు ఏడుంటున్నాడో, కేసీఆర్ గారు ఏడుంటున్నాడో తెలియకుండా రాత్రి దొంగల్లాగా పోయి పెట్టొచ్చులేంది భయ్? మీకు తెలవాలే కదా. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే, ఆయన నిబంధనల ప్రకారం పోతే మీరు అట్లా అతికిచ్చినటువంటి దానికి నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు, కానీ రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది, నేను ఒక భారత పౌరునిగా, నేను విలువలతో కూడుకున్నటువంటి ఒక మనిషిగా వాళ్ళు తప్పు చేసినా కానీ నేను క్షమించి ఈరోజు వస్తున్న విచారణకు అని చెప్పిండు. విచారణకు వస్తున్నట్టే మళ్ళీ భయపడు పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ. ఇగో వికారాబాద్లో ఈయన ప్రతి జిల్లాలో తీసుకున్నా కానీ మా నాయకులు ఎవరిని హైదరాబాద్ పోనీయకుండా చేస్తుండ్రంట. అరే వీళ్ళ సంఘీభావం తెలపడానికి, మా నాయకునికి మద్దతుగా నిలవడానికి వీళ్ళు పోతామంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? పోలీసులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. రాబోయేది మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంటే, మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఇప్పుడు వికారాబాద్లో కూడా తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే, మనం చూసినాం 2.5 సంవత్సరాలు, 3వ సంవత్సరం నడుస్తున్నది. ఇప్పుడు మేము ఏవైతే తీసుకొచ్చినామో వాటిని కూడా సరిగా పనులు చేయలేకపోతున్నారు. బ్రిడ్జ్ తీసుకొచ్చినాం మేము, దాదాపు 100 కోట్లు పెట్టి బ్రిడ్జ్ తీసుకొస్తే 2.5 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు. మేము ఎన్నోసార్లు మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మేము అందరం పోయి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు నడుస్తూ ఉంది. మరి ఎన్నో కంప్లీట్ అవుతుంది? నాకైతే పూర్తి విశ్వాసం ఏముందంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఓపెన్ చేస్తాం ఆ బ్రిడ్జ్. మీ చేత కాదు, తీసుకొచ్చింది మేమే. కేటీఆర్ గారి చేత శిలాఫలకం వేపించినాము, మళ్ళీ ప్రారంభోత్సవం చేసేది కూడా మా గవర్నమెంట్లోనే చేస్తాము. ఇగో ఇందాక మనోళ్ళు చెప్పినట్టు 60 లక్షలు తీసుకొచ్చి 60 కోట్లు తీసుకొచ్చి దాదాపు ప్రతి గల్లీ లోపల రోడ్లు వేయాలా, మెయిన్ రోడ్లు వేయాలని చెప్పి మేము 60 కోట్లు తీసుకొచ్చినాం. మీరు దాన్ని ఎక్కడ తీసుకుపోయినరు? మేము తెచ్చినవి చేస్తలేరు, మీరు కొత్తవి తెస్తలేరు. మీరేం గప్పాలు కొట్టినరు? అప్పుడు 3000 కోట్లతోటి వికారాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు. 3 పైసలైనా తీసుకొచ్చిండ్రా? ఏమన్నా తెచ్చిండ్రా? అసలు మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు గల్లీలలో చూస్తుంటే బుగ్గలు పోతే బుగ్గలు వేపించే దిక్కులేడు వికారాబాద్ పట్టణం లోపల. మోరీ నిండితే మోరీ సాఫ్ చేసేటటువంటి దిక్కులేడు. ప్రజలందరూ, ముఖ్యంగా నేను వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కోరేది ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టి ప్రతి గల్లీలోంచి ఏ విధంగా శుభ్రంగా ఉంటుందో మీరు చూసిండ్రు. ఇప్పుడు ఏమైంది? ఎవరన్నా పట్టించుకునేటట్టున్నారా? అధికారులు ఏం చేస్తుండో తెలుస్తుందా? అసలు కౌన్సిలర్ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలో, ఎప్పుడు పెడుతున్నారో చూస్తున్నామా? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరికి అందుబాటులో ఉన్నాడో తెలియదు. మనం అందరం కూడా చూస్తున్నాము, ఎక్కడ కలుస్తలేడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే ప్రతిరోజు ఇక్కడనే ఉండేది. మరి ఆయనను కలవాలంటే చాలా మంది మీడియేటర్లు ఉన్నారంట, కొంతమందికే కలుస్తున్నాడంట. మరి ఇప్పుడు ఆయన మరి తప్పిదారి గిట్లా మీరు మళ్ళా కాంగ్రెస్కి ఇప్పుడు ఓట్లు వేసిండ్రు అనుకో, మళ్ళా అదే పాలన వస్తుంది, మళ్ళా హైదరాబాద్ పాలనే వస్తుంది. అందుకే వికారాబాద్ పట్టణంలోని ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బాగా అవినీతి చేసింది, మస్తు పైసలు కమిషన్లు తీసుకున్నారు. ఏ పని కావాలన్నా కానీ కమిషన్ల దందా జరుగుతున్నది. బాగా డబ్బుల సంచులతోటి ఉన్నారు. మనం గతంలో వాళ్ళ నాయకుడిని చూసినాం కదా, డబ్బు సంచులతోటి పట్టుబడ్డది. అట్లాగే వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ బాగా డబ్బు సంచులతోటి ఉన్నారు. కాబట్టి మీ దగ్గరకు వస్తే డబ్బులు గిట్లా ఇస్తే ఎలక్షన్లు వెళ్ళిస్తే అవి మీ డబ్బులే తీసుకోండి మంచిగా, కానీ ఓటేసుడు మాత్రం కారు గుర్తుకు ఓటేయండి. ఎందుకంటే వాళ్ళు పైసలు మిమ్మల్ని మీరు ఇప్పుడు ప్రతి దాంట్లో, ప్రతి పనిలో కమిషన్, ప్రతి వర్క్ లో ఒక రోడ్డు పని ఇచ్చినా, ఇంకో డ్రైనేజ్ పని ఇచ్చినా, ఏం పని ఇచ్చినా కానీ కమిషన్ల దందా వికారాబాద్ లో జరుగుతుంది. కమిషన్లు లేకుండా ఒక్క పని కూడా జరుగుతలేదు. కాబట్టి వికారాబాద్ ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే, మీ ముక్కు వెండి ట్యాక్స్లేమో వసూలు చేస్తున్నారు,
ట్యాక్సులు మున్సిపల్ ట్యాక్సులు మొన్న చూస్తే ఎంత విచిత్రం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నల్ల నీళ్లు ఫ్రీగా వచ్చేది భయ్. ఇది మీరు అందరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి తీసుకోలేడు నల్ల బిల్లు. ఇప్పుడేమో భగీరథ నీళ్లకు కూడా నీళ్లు ట్యాక్సులు వసూలు చేస్తుండు. 20 వేలంట, 20,000, 25,000, 50,000 ఇట్లా వసూలు చేస్తున్నారు. దయచేసి వికారాబాద్ పట్టణ వాసులను అందరికి కోరేది ఏంటంటే మనం తప్పిదారికి ఇట్లా మళ్ళీ కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చినట్లే. మమ్మల్ని ఎవ్వడు అడిగేటోళ్ళు లేడు. మా ఇష్టం వచ్చినటువంటి రాజ్యం వెళ్తుందని చెప్పి వాళ్ళ కమిషన్ల దండలు ఇంకా ఎక్కువైతాయి. కాబట్టి మీరు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా కానీ తీసుకోండి, అవి మన పైసలే. ఓటు మాత్రము మన బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకేయాలా. ఇప్పుడు రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేస్తుంది ఈ మున్సిపాలిటీ మీద అని చెప్పి తెలియజేస్తుంది.